నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. జనహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో ప్రశాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ స్తంభంపై నుండి కింద పడి మృతి. 11 kVలో విద్యుత్ మరమ్మతులు చేస్తున్న క్రమంలో స్తంభంపై నుండి కింద పడిన ప్రశాంత్ 25 సంవత్సరాల యువకుడు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని ఆరోపిస్తున్న మృతుడి తల్లిదండ్రులు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జవహర్ నగర్ పోలీసులు. మనప్పుడు ఇక్కడ 11 kV ఫీడరు శివాజీనగర్ ఫీడరు రీకండక్టర్ చేసే క్రమంలో ఎల్సీ తీసుకున్నాము. డీగారు అప్పులతో మెసేజ్ పెట్టి అప్రూవల్ తీసుకున్నాము. మన ఎల్సీ అప్రూవల్ తీసుకొని లైన్ ఇన్స్పెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆ ఎల్సీ తీసుకోమని ఆపరేటర్ చెప్పి తీసుకోమని ఆపరేటర్కి ఇన్ఫామ్ చేసినాక ఆ ఫీడర్ ఎల్సీ తీసుకున్న తర్వాత బిట్ వైజ్ చేసుకున్నాను. ఎక్కువ ఇంట్రెస్ట్ రాకుండా 11 kV ఫీడరు ఎక్కువ ఇంట్రెస్ట్ రాకుండా అక్కడ మధ్యలో ఒక జంపర్ ఓపెన్ చేసింది. జంపర్ ఓపెన్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ వర్క్ చేపిస్తాడు. కాంట్రాక్టర్ సెక్షన్ కాంట్రాక్టర్ ఉంటాడు వర్క్ చేయడానికి. ఆయన లైసెన్స్ కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్కి అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఆయన చేపిస్తాడు. మేము డిపార్ట్మెంట్ కాకుండా మేము లైన్ ఇన్స్పెక్టర్ చెప్పి ఎల్సీ ఇప్పించి వర్క్ చేపిస్తాం. నేను అప్రూవల్ ఇప్పించి వర్క్ చేయమని చెప్పించినాక ఆయన ఒక దగ్గర జంపర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఈయన కాంట్రాక్టర్ ఇంకా ఇక్కడ కొంచెం పెండింగ్ వర్క్ ఉంది. నిన్న చేసింది ఆల్రెడీ. నిన్న చేసిన దగ్గర కొంచెం పెండింగ్ వర్క్ ఉంది. ఈయన తీసుకుపోతున్నా, నువ్వు రిటర్న్ చేసేటప్పుడు ఎల్సీ రిటర్న్ చేసేటప్పుడు అంటే సప్లై ఆన్ చేసేటప్పుడు లైన్ ఆన్ చేసేటప్పుడు నువ్వు మళ్ళీ చెప్పు నాకు అని అన్నాడు. ఎవరికి అప్డేట్? లైన్ ఇన్స్పెక్టర్. ఓకే, తను ఎవరికి అప్డేట్ చేస్తారు? కానీ అక్కడ ఆపరేటర్ ఆన్ చేసానికి అప్డేట్ చేస్తాను. ఓకే, అంటే ఓవరాల్ కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది? ఓవరాల్ కంట్రోల్ మా చేతిలో ఉంటుంది. అయితే మీకుందా నాలెడ్జ్లో ఉందా ఈరోజు ఇక్కడ వర్క్ జరుగుతుంది? ఎవరికి? మీకు ఉంది. నేను ఉండే ఇప్పించిన అక్కడ ఇప్పించినాక మళ్ళీ బయటకు వచ్చిన. అయితే బయట ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇది ఆయన ఏం చేసినంటే అక్కడ జంపర్ ఓపెన్ చేసిన తర్వాత ఈయన లైన్ ఇన్స్పెక్టర్కి ఈ రాజేష్ కాంట్రాక్టర్ అంటే ఆయన ఇంకో క్యాండిడేట్ తీసుకొచ్చి ఇక్కడ పెండింగ్ వర్క్ ఉంది కదా ఇది చేద్దురా అని అన్నాడు. అంటే తెలిసిందా అంటే తెలిసిందా అన్నాడు. ఆల్రెడీ నేను చెప్పాను ఆయన ఆన్ చేయడం అన్నాడు. అన్నాక వచ్చినాక ఈయన చేపిస్తుంటే ఆయన ఏమన్నాడు, ఈయనకి చెప్పలేదు, నాకు చెప్పలేదు. ఆ ఆపరేటర్తో ఆన్ చేయించింది. ఆన్ చేసినప్పుడు షాక్ వచ్చి ఫీడరు ఆన్ అయ్యి ట్రిప్ అయితే మొత్తం సప్లై అయినాక కింద పడ్డాడు. షాక్ వచ్చి కింద. ఓవరాల్గా ఇప్పుడు కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే ఈ లైన్ ఇన్స్పెక్టర్ మనకు ఇన్ఫామ్ చేసేది ఆన్ చేసేటప్పుడు. సార్ ఎల్సీ ఇచ్చింది కదా, వర్క్ చేసింది అయిపోయింది, మరి ఆన్ చేపిస్తున్నా అంటే ఈయనకు కాంట్రాక్టర్ కూడా మరి ఆయన లైన్ ఇన్స్పెక్టర్ ఎల్సీ తీసుకున్నాడు కదా ఫీడరు, మళ్ళీ ఆన్ చేస్తున్నట్టని నేను చెప్పేవాడిని. ఆపరేటర్ కూడా మాట్లాడేవాడిని. అట్లా ఈ రాజేష్కి చెప్పేవాడిని, మీ మనుషులు ఇంకెక్కడ లైన్ల మీద ఉన్నారా, మరి ఫీడర్ ఆన్ చేస్తున్నారని చెప్పేవాడిని. ఇప్పుడు అతనికి చనిపోయిన అతనికి ఏమైనా కాంపన్సేషన్ ఏమన్నా ఉంటుంది? డిపార్ట్మెంట్ తరఫున మాట్లాడుతుంది ఆయన కాంట్రాక్ట్తో.